సార్. ఇది మీ ఫస్ట్ పాడ్కాస్ట్ అనుకుంటా. ఎస్. సో ఈ పాడ్కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా మన షాప్ గురించి అండ్ హార్డ్వేర్ స్టోర్ గురించి ఉంటుంది. సో మన హార్డ్వేర్ స్టోర్ అసలు ఎట్లా గ్రో అయింది, అసలు మీరు ఎంతమంది బ్రదర్స్ ఈ బిజినెస్ నడుపుతున్నారు, సో డీటెయిల్స్ ఒక 15 క్వశ్చన్స్లో మీ బ్రదర్స్ని స్వాప్ చేస్తూ అడుగుతూ ఉంటాం. ఓకే. గోషమాల్ చింతల నుంచి హైదరాబాదే కాకుండా టోటల్ ఓవరాల్ తెలుగు స్టేట్ సప్లై చేస్తున్నారు ప్లై. అసలు దీని ఎన్నుకున్న స్టోరీ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఇది? యాక్చువల్లీ మా పారస్ ప్లై ఎస్టాబ్లిష్ అయ్యి 12 to 13 years అయింది. మేము హైదరాబాద్లోనే కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ ఆంధ్ర సప్లై చేస్తున్నాం. అది కూడా యాక్చువల్లీ కస్టమర్ రిఫరెన్స్ వల్ల, మౌత్ రిఫరెన్స్ వల్ల ఇది పాసిబుల్ అయింది. ఇది కాకుండా మేము క్వాలిటీ ప్లస్ బెస్ట్ ప్రైస్ ఇస్తాం. దానివల్ల కూడా మాకు ఈ అడ్వాంటేజ్ దొరికింది. ఓకే. సో మేము ఇంకా ముందు పోదాం అనుకున్నాం మీ సపోర్ట్తో. వి వాంట్ టు గో అహెడ్. అసలు ఇది పారసా పరాసా, అసలు ఈ పారస్ అంటే ఏంటి, దీన్ని ఎన్నుకున్న మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ ఇది చాలా మందికి డౌట్ ఉండేది, పారసా పరాసా. చాలా మంది పరాస్ అంటారు మా కస్టమర్స్ కూడా. ఇది పారస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సంస్కృత్ వర్డ్. పారస్ అంటే ఒక టైప్ ఆఫ్ స్టోన్. దాని మీనింగ్ ఏంటంటే ఇట్ టచ్ చేస్తే గోల్డ్ అయిపోతుంది. దట్స్ మీనింగ్ ఆఫ్ పారస్. మార్కెట్లో ఇన్ని హార్డ్వేర్ స్టోర్స్ ఉన్నా అసలు మీరు మిగతా హార్డ్వేర్ స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్లో ఉన్నారు, లేకపోతే మీకు ఎక్కువ బిజినెస్ అవుతుంది. అసలు మీరు మార్కెట్లో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలా స్టాండౌట్ అవ్వగలుగుతున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్లో మేము కొంచెం అప్గ్రేడ్ అయి ఉండాలి. ఏదైనా కొత్త ఐటమ్స్ మార్కెట్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటేనే మనం కొంచెం కస్టమర్స్ అట్రాక్ట్ చేయగలము. అలాంటి కొంచెం 3-4 ఐటమ్స్ మనము డైరెక్ట్ వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తాము. అందుకే మనం కొంచెం కస్టమర్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఈ మధ్య క్విక్ కామర్స్ కానీ ఈ కామర్స్ కానీ చాలా ఫేమస్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు మనకి బ్లింకిట్ వచ్చింది, జెప్టో వచ్చింది. అసలు బ్లింకిట్ కాన్సెప్ట్ ఏంటి? ఒక 2 minutesలో గ్రాసరీ మన ముందు ఉంటుంది. అదే అమెజాన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక 1-2 daysలో మనకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. అలాగా మన హార్డ్వేర్ మెటీరియల్ ఏదైనా యాప్లో ఇంటిగ్రేట్ చేసి డెలివరీ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ అలా డెలివరీ చేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? దీనికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. ఎందుకంటే కొంత కస్టమర్స్కి ఫీల్ అవ్వాలని ఉంటుంది. ఐటమ్స్ ఆన్లైన్లో చూసి మనం సెలెక్ట్ చేస్తారు, వచ్చేదాకా అది కస్టమర్కి నచ్చదు. సేమ్ ఐటమ్స్ మనము కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఆన్లైన్, కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి మనం ఆన్లైన్లో తీసుకోలేము. అది కస్టమర్ ఫీల్ అవుతేనే ఓకే అవుతుంది. సార్, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. అంటే మనకు కమర్షియల్కి ఒక ప్లైవుడ్, రెసిడెన్షియల్కి ఒక ప్లైవుడ్. ఈ ప్లై అనేది ఎందుకు డిఫరెంట్గా వాడతారు? అంటే డిఫరెంట్ స్పేసెస్కి వర్క్ ఒకటే అయినా ఎందుకు డిఫరెంట్గా వాడతారు? యాక్చువల్లీ కమర్షియల్ ఏంటంటే టెంపరీ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్కి టెంపరీ కోసం అది కమర్షియల్ ప్లైవుడ్ వాడతారు. అది ఎంఆర్ గేడ్, BWR గేడ్ ఉంటుంది. మన ఇంటి కోసం వాడేది అయితే బెస్ట్ కాదు, ఎందుకంటే లైఫ్ టైం మనం యూజ్ చేసేది. అది BWP 710, అది వాటర్ ప్రూఫ్. వాడితే దానికి 3-4 క్వాలిటీస్ ఉంటుంది, 4-5 క్వాలిటీస్ ఉంటుంది. అది సపరేట్ ఎలాబరేట్ చేయాలి. దానికి మంచిగా వాడాలంటే మన ఇంటి కోసం 710 BWP వాడాలి. అంటే ఇప్పుడు ప్లైవుడ్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు మన దగ్గరికి, అప్రోచ్ అయ్యాడు. ఆ కస్టమర్కి ఆ ప్లైవుడ్ గురించి అసలు ఏం తెలియదు. వచ్చి నాకు ప్లైవుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే మీరు కస్టమర్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? యాక్చువల్లీ మేము ఫస్ట్ కస్టమర్ని బడ్జెట్ చూసుకుంటాం. బడ్జెట్ ఎలాంటిది, వాటర్ ప్రూఫ్లో వచ్చేది 4-5 క్వాలిటీస్ వచ్చేది. కస్టమర్కి ఏ రేంజ్లో కావాలి ఆ రేంజ్లో మనం కస్టమర్కి ఈ బడ్జెట్లో బట్టి అలాంటి కస్టమర్కి మేము సజెస్ట్ చేస్తాం. ఆ క్వాలిటీస్ ఏంటో చెప్పగలుగుతారా? అంటే కమర్షియల్ అయితే కస్టమర్కి సజెస్ట్ చేయం, ఎందుకంటే అది టెంపరీ కోసం వాడేది. వాటర్ ప్రూఫ్లోనే 4-5 క్వాలిటీస్ వస్తుంది. కస్టమర్ బడ్జెట్ కొంచెం మీడియం ఉంటే కొంచెం మీడియం టైప్లో 710లోనే వస్తుంది, గర్జన్ అది. దానిలో మనం ప్లైవుడ్ మీడియం వాడేసి దానిపైన లామినేట్స్, హార్డ్వేర్ ఆ టైప్లో మనం చూపించేస్తాం, సజెస్ట్ చేస్తాం, సార్ ఇది కాదు ఇది అని. ఇప్పుడు మీ బ్రదర్ భరత్ గారు వచ్చారు. అసలు మీరు ఎన్నో బ్రదర్? మేము యాక్చువల్లీ షాప్లో 3 ఉన్నాం. ఓకే. నేను దాంట్లో భరత్, హితేష్, నేను మెయిన్ స్టార్టింగ్ నుంచి నడిపించేది మేము బ్రదర్సే, అందరు బ్రదర్సే నడిపిస్తాం. అంటే మీరు పెద్దనా అని అడుగుతున్నా. నేను అందరికన్నా పెద్దది, తర్వాత భరత్, తర్వాత హితేష్. ఆయన బ్రదర్ కాదు, ఫ్రెండ్స్ లేకనే ఎక్కువ నడుస్తున్నాం. లేకుంటే బ్రదర్ అంటే కొంచెం క్లాషెస్ కానీ ప్రాబ్లం లేదు, ఇట్లా ఫ్రెండ్ లెక్క వెళ్ళిపోతున్నాం. అది మెయిన్. అయితే ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. మనకు ఒక్కొక్క ప్లైవుడ్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది.
ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి? ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్, మనిషికి కూడా ట్రీట్మెంట్ ఉండాలి. ట్రీట్మెంట్ లేకుంటే మనం కూడా ఎక్కువ రోజు బతకలేము. సేమ్ ఏ ప్రోడక్ట్ అయినా, మన ప్లైవుడ్ ఉంది, ప్లైవుడ్ అయితే ట్రీట్మెంట్ ఉండాల్సిందే ఎక్కువ రోజు నడవాలని. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే 2-3 టైప్లో వస్తుంది. బేసిక్ వస్తాయి, దాంట్లో ఏదో దాని పేరు కూడా పెడతారు, WWR, BWR, BWP, అలాంటి కేటగిరీ కూడా దాని ప్రకారం వస్తాయి, ట్రీట్మెంట్ ప్రకారం. దాంట్లో బేసిక్ కన్నా మంచి చేస్తే బెటర్. మనం వాడేటప్పుడు మెయిన్ అదే చూసేది, టెక్నికల్లీ BWP వాడాలి అది. అయితే ఇప్పుడు మన ప్లైవుడ్కి ఏ ప్లైవుడ్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ కొన్నా సర్టిఫికేషన్ ఉంటుంది. అయితే మన ప్లైవుడ్కి ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది? అంటే ఇప్పుడు మీ మార్కెట్లో ఉన్న ప్లైస్కి జనరల్గా 303 వస్తుంది, IS 303, IS 710. ఆ 2 టైప్స్ మెయిన్ నడిచేది, IS 303, 710. జనరల్గా అంటే IS 710 వాడాలి. IS 710 అంటే ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక టెక్నికల్ డాటా ఇది, దీని ప్రకారం మనం ఇది వాడితే బెటర్. ఏదో అది ఇచ్చారు మాట, దాని ప్రకారం బెటర్ క్వాలిటీ వస్తుంది, బెటర్ ఐటమ్ తయారు చేసుకోవచ్చు, దానికి అది టైప్. ఇప్పుడు మనం ఒక ప్లై తీసుకున్నాం ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ఒక 80 రూపీస్ ప్లై పెట్టారు, ఒక 60 రూపీస్ ప్లై పెట్టారు, ఒక 50 రూపీస్ ప్లై పెట్టారు. ఈ 3 ప్లైస్ వాటికి టెక్స్చర్ చూసి ఈ ప్లైస్ని మనము ఈ రేట్ అని కలుగుతామా? అంటే జనరల్గా ఏంటంటే బేసిక్ దానికి ఒక 3 టైప్ ప్లైవుడ్ ఉంది, దానికి ఒక 3 టైప్ కటింగ్ చేసుకొని మనము జనరల్ మనిషి తొందరగా పట్టుకోలేరు. కానీ డైలీ పని చేసే వాళ్ళు ఇమీడియట్ చూసుకొని చెప్పేస్తారు, ఇది సార్ ఇది సార్ అది. కానీ మేము బేసిక్లీ మా షోరూమ్ కు చూస్తే కూడా కటింగ్ చేసి పెట్టినాము. జనరల్ ఎవరైనా కస్టమర్ వచ్చారు వాళ్ళు కూడా చూసుకొని చెప్పొచ్చు, ఇది 80 రూపాయలది ఉంది, ఇది 90 ఉంది. అయితే డిఫరెన్స్ ఉంది దాంట్లో. ఆ డిఫరెన్స్ జనరల్ మనిషికి కూడా కనపడాలని పెట్టినాము. ఈ ప్లైవుడ్ కి స్టాండర్డ్ గ్రేడ్ ఏమైనా ఉంటుందా? స్టాండర్డ్ IS 710 స్టాండర్డ్ గ్రేడ్. అది ఇది 710 గర్జన్ అనేది ఏంటి నాకు? అదే IS 710 గర్జన్ అంటే ఒక వుడ్. ఓకే. దా ఫేస్ కూడా వస్తుంది, ఏదైనా ప్లైవుడ్ మీద ఫేస్ వస్తుంది. 99% గర్జన్ ఫేస్ వాడతారు. ఇవాళ వేరే కూడా వచ్చింది, కానీ 710 అయితే గవర్నమెంట్ స్టాండర్డ్. అది IS 710 అది BWP అంటారు, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్. కస్టమర్కి మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. ఈ బ్రాండ్ అనే వర్డ్ వాళ్ళకు ఒక హెడ్ఏక్ లాగా తయారైంది. ఎలా అంటే ఆ క్వాలిటీ చూడరు, కానీ అదే బ్రాండ్కి వెళ్తాను, అదే తీసుకుంటానని మైండ్లో ఫిక్స్ అయ్యి వస్తారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అట్లాంటివి ఏంటంటే చాలామంది వస్తారు మా దగ్గర, సేమ్ ఈ బ్రాండ్ కావాలని. పారస్లో ఒకటే ఉంది, ఒకసారి వచ్చినారనుకో తర్వాత నంబర్ ఆఫ్ బ్రాండ్ చూస్తారు. తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఈ బ్రాండ్ నేను అనుకున్నా ఆ బ్రాండ్ కన్నా కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. అది తెలిసిన తర్వాత కొన్ని టైంలో ఎట్లా అవుతుంది అంటే, ఒక్కొక్క టైంలో ఎట్లా జరుగుతుంది, మనం కావాల్సింది బ్రాండ్ అన్నీ వదిలేస్తారు, దానికన్నా పెద్ద క్వాలిటీ ఇచ్చేట వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. ఆ ఐటెంలో వెళ్ళిపోతారు. దాని మీనింగ్ ఏంటి, ఆ బ్రాండ్ నుంచి టేస్ట్కి వెళ్ళిపోతారు. ఆ బ్రాండ్ తర్వాత టేస్ట్ వచ్చేస్తుంది. ఆ టేస్ట్ తర్వాత మేము ఏం చేస్తామంటే వాళ్ళకి క్వాలిటీ 100% ప్రొవైడ్ చేయడం మా బాధ్యత. అది ఇచ్చిన మెయిన్. అయితే బ్రాండ్ నుంచి మనం క్వాలిటీ వరకు వెళ్ళాలని మెయిన్ మాది. అయితే మేము బ్రాండ్ సపోజ్ వాళ్ళు ఏదో అడిగిర్రు, ఆ బ్రాండ్ కన్నా బెటర్ వాళ్ళకి ఏ టేస్ట్ కావాలి ఇవ్వడం, అది మన మోటో. అయితే మనకు కొంతమంది క్లయింట్స్ ఉంటారు, కొంతమంది అని కాదు, మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ మినిమల్ బడ్జెట్లో నాకు ఒక మంచి ప్లైవుడ్ కావాలి అని మైండ్ సెట్లో పెట్టుకొని వస్తారు. అట్లాంటి కస్టమర్స్ని మీరు ఎలా గ్రాప్ చేసుకుంటారు? వాళ్ళకు మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అంటే జనరల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంది, వాళ్ళు ఒక లో బడ్జెట్ అనుకొని వచ్చారు, లేకుంటే మీడియం బడ్జెట్ అనుకొని వచ్చారు, వాళ్ళకే అనుకున్న కానా కొంచెం మంచికి వెళ్ళాలని మేము చూస్తాం. ఎందుకంటే ఒక ఇల్లు అంటే ఒక మనిషి ఒక కళ్ళు ఏమంటారు, సప్నే మే బనాయే సర్కా వైసా బనాతా. మేమేమో అనుకుంటాం వాళ్ళ ఇంట్లో మన ఇల్లు లెక్కనే. అప్పుడు వాళ్ళకి ఒక రూపాయి కోసం కస్టమర్తో కొట్లాడతాం, సార్ ఒక్క రూపాయి కొంచెం ముందుకెళ్ళండి మంచి ఐటెం దొరుకుతుంది. దానివల్ల మేము ఆ సెట్టింగ్కి కస్టమర్ కూడా సాటిస్ఫై ఉంటారు. అది మేము ముందు చూస్తాం. ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఫార్మ్స్ ఉన్నాయి. ఆ ఫార్మ్స్ ఎలా అంటే 15 lakhs చేసే ఇంటీరియర్స్
5 lakhs చేసి ఇచ్చేస్తామని అని అంటారు. దీనివల్ల వచ్చే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఇప్పుడు 5 lakhsకే ఒక ఇంటీరియర్ చెప్తాను, నేను 5 lakhsకే చేసిస్తా. ఒకడు అంటారు 10K చేసిస్తా, ఒకడు అంటారు 15K చేసిస్తా. ఒకటే కస్టమర్, లాస్ట్లో కన్ఫ్యూజన్లో కూడా అయిపోతాడు. ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఆ 3K కలిసిన తర్వాత ఆ 5లో ఏమిస్తాడు, 10లో ఏమిస్తాడు, 15లో ఏమిస్తారు, ఆ కన్ఫ్యూజన్లో ఒకటే తయారవుతుంది. లాస్ట్ వాళ్ళ మర్చిపోతాడు, వాళ్ళు ఏమిస్తారని మర్చిపోతాడు. ఆ 5లో 10లో 15లో ఇప్పుడు మీరే సపోజ్ జిఎం ఇంటీరియర్ ఉన్నాయి, అవును, మీరేం చేస్తున్నారు, 15 తీసుకున్నారు, 15 years. కానీ ఏమన్నారు, క్రైటీరియా ఏముంది, మీరు ఏదైనా వేసుకోండి సార్, నో ప్రాబ్లం, మీరు అడగరు కూడా, ఎక్రిలిక్ కావాలన్నా ఓకే రైట్ డన్. అదే 5 వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది, నేను ఇంత ఇస్తా, హ్యాండల్ 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తా, జస్ట్ సంథింగ్ అది ఏదో ఒకటి రాసే ఉంటుంది, అదే లిమిటెడ్ లిమిటెడ్ బౌండరీ ఉంటుంది, ఇంతవరకే ఇస్తా. 10 వాళ్ళు కొంచెం బౌండరీ పెంచుతారు, కానీ నో లిమిట్ వాళ్ళు ఉంటారు. దాని నో లిమిట్ కూడా ఒక లైన్ ఉంటుంది ఇంతవరకు, కానీ నో లిమిట్ వాళ్ళకి ఒక ఉంటుంది. దాని పని చూసినా కూడా మనకి అర్థమైపోతుంది, ఇక్కడ 15 మనం పెట్టవచ్చు, 15 కాదు, ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు 20 కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు సపోజ్ జిఎం వాళ్ళు చేస్తున్నారు, 20 తర్వాత 25 కూడా అవుతుంది, కానీ అప్పుడు కస్టమర్ కూడా ఒప్పుకొని చెప్తారు, కరెక్టే 25 కాదు 30 కూడా దానికి అవ్వచ్చు. అది మెయిన్. అప్పుడు కస్టమర్కి ఒక మౌత్ రిఫరెన్స్ కూడా దొరుకుతుంది దాంతోనే. అసలు ఈ లామినేట్స్లో మనకి చాలా టెక్స్చర్స్ ఉంటాయి. ఒకప్పుడు వుడ్ టెక్స్చర్లో లేకపోతే వెనియర్ ఫినిష్ ఉంటుండేది మొత్తం. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ఏంది లామినేట్స్లో? గుడ్ క్వశ్చన్. ఇది చేంజెస్ అనేది అన్నిట్లో అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూడండి మీరు, ఇది వరకు బ్లాక్ అండ్ వైట్ వచ్చేది, మెల్లిమెల్లిగా చేంజ్ అయింది, కలర్ వచ్చింది. అలాగే సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై అయింది మనకు. లామినేట్స్లో ఇంతకుముందు ప్లెయిన్ వచ్చేవి, స్ట్రక్చర్, పాప్ కలర్స్, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి ఎకర్లిక్ వచ్చింది. లేటెస్ట్గా ఇప్పుడు వచ్చేసి ఏఎస్ఏ సీట్స్ వస్తున్నాయి. వాటిలో సైజెస్ కాకుండా 10/4లో కూడా ఇప్పుడు వస్తున్నాయి అవి. సో చేంజెస్ అనేది చాలా అవుతుంది మార్కెట్లో. ఇది జనరల్గా మార్కెట్లో 10 మంది ఇంటీరియర్ డిజైనర్లు ఉంటారు. ఆ 10 మంది ఇంటీరియర్ డిజైనర్లకి 10 డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్టైల్స్లో కూడా 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్లో మనకు ఏదో ఒక రేర్ మెటీరియల్ ఉంటుంది. అది మ్యాక్సిమం మన మార్కెట్లో దొరకదు. ఎవరైనా ఇంటీరియర్ డిజైనర్ రీసెర్చ్ చేసుకుంటూ మన పారస్ దాకా వస్తే ఆ మెటీరియల్ ఖచ్చితంగా ఉంటుంది ఇన్వెంటరీలో. అసలు ఇది ఎలా పాసిబుల్ మనకి? ఇది మెయిన్ థింగ్ ఏంటంటే మా పారస్ ప్లైలో మేము ప్రోడక్ట్ గురించి అప్డేట్ ఉంటాం మొత్తం మార్కెట్లో. ఇప్పుడు 10 కస్టమర్స్కి 10 ఇంటీరియర్స్కి డిఫరెంట్ ఐటమ్స్ కావాల్సి వస్తుంది. సో మా దగ్గర ఒక్కొక్కసారి లేకపోయినా మాకు వేరే స్టేట్లో కూడా మాకు లింక్ ఉంటుంది. మొత్తం వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర కొంచెం మ్యాక్సిమం టైం తీసుకొని తొందరలో సర్వీస్ చేసేలా చూస్తాం మేము. అది మెయిన్ మా సర్వీస్. జనరల్గా మనకు మార్కెట్లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి. బ్రాండ్స్ ఏమని మార్కెట్ చేసుకుంటాయి అంటే 20 to 30 years వారంటీ ఇస్తున్నామని ప్రమోట్ చేసుకుంటాయి. అసలు ఈ 20 to 30 years వారంటీ అనేది నిజమా, లేకపోతే జస్ట్ అదొక మార్కెటింగ్ స్ట్రాటజీయా? ఎస్, ఇది నిజమే అనుకోండి. అండ్ కొన్ని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అప్లై అవుతాయి వీటిలో మీకు మోస్ట్ ప్రాబబ్లీ. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్గా మనం వాటర్ ప్రూఫ్ ప్లై అనేది అంటాం. వాటర్ ప్లై ఎప్పుడు అప్లైబుల్? సమ్టైమ్స్ కస్టమర్స్ తీసుకొని అవి 4 days నీళ్ళలో వేస్తారు, కానీ అది కరెక్ట్ పొజిషన్ కాదు వాటర్ ప్రూఫ్ అనేది. వాటర్ ప్రూఫ్లో మీరు కండిషన్స్లో చదివితే 3 hours 4 hours అని రాసి ఉంటుంది కంపెనీ పొజిషన్లో. అండ్ ఇదే కేస్ టర్మైట్లో కూడా అప్లై అవుతుంది. టర్మైట్ ప్రూఫ్ అంటారు, చెద ప్రూఫ్ అంటారు. చెద ప్రూఫ్ ఎప్పుడు అది వాళ్ళు వచ్చి చూస్తారు, అవి చెద అనేది డైరెక్ట్గా అటాక్ అయిందా, చెద దాంట్లో ఉందా, లేదా మీకు సిపిఎస్ ద్వారా అటాక్ అయిందా అని చూస్తారు. డైరెక్ట్గా మీకు అప్లై అవుతే వాళ్ళ కండిషన్స్ అన్నీ ఓకే అవుతాయి, కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అవి. దట్స్ ఇట్. అనేది మీకు లాస్ట్ క్వశ్చన్. మీ ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్తో కంపేర్ చేస్తూ ఒక సింగిల్ వర్డ్లో చెప్పండి. దీంట్లో ఒకటే స్వీట్ వర్డ్, పారస్.